Good morning students, welcome to Nilagiri Degree and PG College. So video course classes linear మన పేపర్ వచ్చేసి 5th పేపర్ లీనియర్ ఆల్జీబ్రా అండి. 6th పేపర్ వచ్చేసి అనలిటికల్ సాలిడ్ జామెట్రీగా అది ఎలెక్టివ్ పేపర్ అండి. ఇది లీనియర్ ఆల్జీబ్రా అనేది జనరల్ పేపర్. సో అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అనేది ఎలెక్టివ్ పేపర్. సో ఎనీవే హియర్ ద లాస్ట్ టాపిక్స్ ఇన్ లీనియర్ ఆల్జీబ్రా ఏంటంటే మనకి లాస్ట్ టాపిక్స్ ఏమేమైనాయి లీనియర్ ఆల్జీబ్రాలో. సో డయాగోనలైజబుల్ ప్రాబ్లమ్స్, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడమో అండ్ దెన్ దానికన్నా రిలేటివ్ టు బేసెస్ బి మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో కొన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో అండ్ దెన్ ఇప్పుడు అంతకుముందుకున్న ఐగన్ వాల్యూస్ అనేవి ఎలా మెన్షన్ చేసిండు. ద ఐగన్ వాల్యూస్ ఆర్ lambda equals to 1, 2, 3 ఇట్స్ ఈక్వల్ అయినా ఎలా అయినా కానీ విచ్ ఈజ్ ఓన్లీ రియల్ ఐగన్ వాల్యూస్ విచ్ ఆర్ ఓన్లీ రియల్ ఐగన్ వాల్యూస్. ఇప్పుడు మనకు వచ్చేసరికి టాపిక్ వచ్చేసి కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ అండి. నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్ వచ్చేసి కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీస్ ఆర్ ద టూ టర్మ్స్. అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ అంటే ఏంటో చూద్దాం. సో కాంప్లెక్స్ మీకు తెలుసు, కాంప్లెక్స్ అంటేనే తెలుసు అండి. కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా ఉంటున్నాయి, విచ్ హాజ్ అన్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఉంటుందండి. రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ అ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్. సో విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a plus r minus I into b form. A plus or minus I into b form. So those are known as a complex values. In that complex values అనేవి in terms complex eigen values అవుతున్నాయి మనకి. ఆ మోడల్లో ప్రాబ్లం ఒకటి చూద్దాం. So let the matrix is on C square. Find the eigen values and basis. Find the eigen values and the basis for each eigen space. And basis for each eigen space ను find out చేయమంటుంది. And find the eigen values also. Okay, basis for eigen space అంటే ఏంటి అంటే పీవర్డ్ పొజిషన్ తీసుకొచ్చి జనరల్ సొల్యూషన్ రాసి కామన్ తీసాక ఒక ఎలిమెంట్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఈచ్ ఐగన్ స్పేస్. సేమ్ ప్రాబ్లము మీకు స్టార్టింగ్లో అయినాయండి. ఐగన్ వాల్యూస్ని రియల్ ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అప్పుడు స్టార్టింగ్లో అయినాయి మనకి. సో అండ్ దెన్ హియర్ ఆల్సో సేమ్ మెథడ్. ఏ ఈక్వల్స్ టు 1 - 2 1 3 అండి. హియర్ first we have to find out that eigen values ni find out చేయాలంటే we have to using the characteristic equation determinant of a minus lambda I equals to 0. now determinant అంటే a minus lambda I, a value here minus lambda into I 1 0 0 1 1 0 0 1 లోపల మల్టిప్లై చేసుకుంటే here lambda only. a minus lambda అంటే 1 minus lambda. okay, here minus 2 minus 0 only minus 2, 1 minus 0 only 1, here 3 minus lambda. okay, this is the value. now multiply determinant 1 minus lambda into 3 minus lambda, minus into minus plus 2, here 1 into 3, here 1 into minus lambda 3 lambda minus lambda plus lambda into lambda, it becomes lambda square plus 2 equals to 0. just simplifying this one, lambda square minus 3 lambda minus lambda minus 4 lambda 3 plus 2 5 equals to 0. now we have to roots are formed. just observe that multiply చేస్తే 5 రావాలి, యాడ్ కానీ సబ్ట్రాక్ట్ చేస్తే కానీ 4 కావాలి. there is no cases -4 రావాలండి. ఆల్రెడీ ఇక్కడ +4 ఉంది, +5 లాంబ్డా రావాలి, -4 రావాలి. సో పాసిబిలిటీస్ లేవు. సో దట్స్ వై వి గో ఫర్ ద మ్యాట్రిక్స్. we have to find out that root of equation. quadratic equation రూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఖచ్చితంగా ఫార్ములా వచ్చేసి -b + r - square root of b square minus 4ac/2a. okay, just substitute this one -b here, minus already b equals to 4 -4 minus b minus into minus plus కాబట్టి 4 + r minus square root b square minus 4 whole square 4ac, a value 1, c value 5. okay, 4 5s are 20, 16 minus 20, its value is -4. okay, just simplify. 4 + r minus root -4, here root -4 and then here minus in that minus ni even రాసుకోవచ్చు. here we have to written lambda I square equals to -1, I square equals to -1. here we have to written I square root -4 we have to written 2i whole square, 2i whole square, 2 square 4, I square -1. okay, now we get it has to written
2i స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. దట్ బికమ్స్ ఓన్లీ 4 + or - 2i divided by 2. 2ని కామన్ తీసామనుకోండి, ఇట్ హ్యాస్ ఓన్లీ 2 + or - i. దిస్ ఈస్ ద ఐగన్ వాల్యూస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్. సో a + or - ib ఫామ్లో ఉంటాయంటే విచ్ ఈస్ ఎ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్. వీ హ్యావ్ టు యూజింగ్ దిస్ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ λ = 2 + i. Now we have to find out that eigens basis for each eigenspace. That is the first we have to return a minus lambda I. Here a minus lambda I is the 2 + i. Okay, substitute 1 - 2 + i - 2, 1 3 - 2 + i. Simplify chestuna 1 - 2 -1 - i 2 only. Here 1 3 - 2 1 and -i. Okay, now we go for the general solution. Here we have to return only -1 first one we have to return. The next 2 equals to or x1 equals to ఏదైనా రాసుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు దెర్ ఇస్ నో సింప్లిఫికేషన్ అండి. ఇక్కడ మాత్రం మనకి ఇప్పుడు ఐగన్ వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఫామ్లో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఫామ్ దెర్ ఇస్ నో రెడ్యూస్ ఇన్ టర్మ్, అంటే రెడ్యూస్డ్ చేయలేము. ఇక్కడ కాంప్లెక్స్ ఫామ్లో ఉన్నప్పుడు కంపల్సరీ రెడ్యూసింగ్ ఫామ్ ఉండదు. రో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కాదండి ఇక్కడ. సో రో ఎలిమినేషన్ ప్రాసెస్ కాకుండా ఏం చేస్తున్నాం, ఓన్లీ అబవ్ వాల్యూస్ ఓన్లీ సింగిల్ చూజ్ చేసుకొని దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. ఓన్లీ వన్ ఎలిమెంట్ అంటే ఓన్లీ వన్ కాలం, వన్ రో అయినా వన్ కాలం అయినా, సో వన్ రో అయినా వన్ కాలం అయినా we take an general solution. Only one column అయినా చూసుకోండి ఒకసారి. జనరల్ సొల్యూషన్ ఓన్లీ సింగిల్ టర్మ్. సో ఎందుకు సింగిల్ టర్మ్ యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ రో రెడ్యూస్డ్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ కాదండి, బికాస్ ఇట్ హ్యాస్ అన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రెడ్యూస్డ్ ఫామ్ కాదు. సో దట్స్ వై we have to return only one general solution, that is the first column or second column and first row and second column, anything we have to take in, that is only one general solution. In that general solution x2 equals to minus and it has to return only one row, 1 minus x1 minus 2x2 equals to 0, then x2 equals to -1 minus I into x1 divided by 2. Okay, here x1 comma x2, substitute that values. There is no x1 term. Now we have to return only x2 term, that is -1 minus I divided by x1 by 2. Here x1 is the common number, కామన్ తీసేసినాం అనుకోండి, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ -1 minus I by 2. హియర్ x1 కామన్ తీస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి నేను మల్టిప్లై 2 అంటున్నా. హియర్ మల్టిప్లై 2, మల్టిప్లై చేస్తే 1 into 2 2, ఇక్కడ మల్టిప్లై 2 చేస్తే ఇక్కడ 2 డివైడెడ్ బైలో ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 1 minus I. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ జనరల్ సొల్యూషన్. దీస్ ఆర్ ఓన్లీ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూసే కాండి. అంటే కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ మీన్స్ అంటే ఒక 2 + i ఉంటే ఇంకోటి 2 - i ఉంటుంది. ఇప్పుడు 2 + i తోటి 1 ఐగన్ వాల్యూ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసినాం. సిమిలర్లీ v2 ఈక్వల్స్ టు కూడా సేమ్ వస్తుందండి. సిమిలర్లీ ఇక్కడ అంటే ఓన్లీ మనకి ఎక్కడ చేంజ్ వస్తుంది, కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ నెంబర్ దగ్గరనే చేంజ్ వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్. సో దట్స్ ప్రాసెస్లో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి హియర్ ప్లస్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ డైరెక్ట్ రాసుకోవచ్చు, బట్ ఇట్ హ్యాస్ ద కాంప్లెక్స్ నెంబర్స్, ఒకటి ప్లస్ ఉంటుంది ఒకటి మైనస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటికల్లీ here 2 -1 minus I అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్ యూజ్ అండ్ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్. ఐగన్ వాల్యూస్ తోటి ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో v1 v2 వాల్యూస్ వచ్చేస్తే విచ్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఈచ్ ఐగన్ స్పేస్ అవుతుందండి. v1 అండ్ v2లోని దిస్ ఇస్ ద v1 అవుతుంది, ఈ ఎలిమెంట్ అనేది v1 అవుతుంది, దిస్ ఇస్ ద v2 అవుతుంది. v1 v2 రాసి విచ్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ అని రాయాలి లాస్ట్లో, ఇక్కడ రాయలేదు. సో బట్ విట్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్. And then another model problem చూద్దాం ఒకసారి. సో given that this is 3 1 -2 5. Okay, this is the eigen this is the matrix. Now we have to find out the determinant characteristic equation. We have to find out that how to find out that characteristic equation అంటే determinant of a minus lambda I equals to 0. So determinant of a minus lambda I equals to 0 means డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఐగన్ వాల్యూస్ వస్తాయండి. సో ద ప్రాసెస్లో a minus lambda అంటే మైనస్ లాంబ్డా ఇంటూ ఐ వాల్యూ. సో ఐ వాల్యూ ఏంటిది 1 0 0 1 1 0 0 1. ఓకే, ఇయర్ లాంబ్డా మల్టిప్లై చేసుకుంటే లాంబ్డా 0 ఇంటూ లాంబ్డా
జీరోనే కాబట్టి అంటే 3 మైనస్ ల్యాండా, 1 మైనస్ 0, 2 మైనస్ ల్యాండా, 2 మైనస్ 0, 5 మైనస్ ల్యాండా. చూసుకోండి ఒకసారి. ఈ ప్లేసెస్ సేమ్ ఉంటాయి, ఓన్లీ 3 మైనస్ ల్యాండా 5 మైనస్ ల్యాండాని నువ్వు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. డిటర్మెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మెంట్ అని అంటే 2/2 మ్యాట్రిక్స్కి ఏమవుతుంది, AD మైనస్ BC అవుతుంది. ఓకే, AD minus BC. Here 3 minus lambda into 5 minus lambda. Minus into minus plus 2 equals to 0. Simplify చేస్తున్నాం. 8 square minus 8 lambda plus lambda square minus 8 lambda plus 17. There is no roots here. Now we get the quadratic equation formula. In quadratic equation we have to find out that roots. Lambda equals to minus b plus or minus square root b square minus 4ac. Now substitute here b value 8 minus 8 minus into minus plus 8 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 8 స్క్వేర్ 64, 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 17. ఓకే, సింప్లిఫై చేసుకుంటున్నాం. హియర్ -4 వచ్చేసింది. అండ్ దెన్ లాంబ్డా స్క్వేర్ -4 వీ హ్యావ్ టు రిటర్న్. అంటే ఐ స్క్వేర్ వాల్యూ -1 అని తెలియాలండి మీకు. ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో మైనస్లో ఉంది కాబట్టి ఐ స్క్వేర్ అంటే -4 ఉంది కాబట్టి ఐ స్క్వేర్ అని రాస్తున్నాం. సో 4 నేమ్ రాస్తున్నాం, 2 అంటున్నాం అంటే 2 స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే 2i హోల్ స్క్వేర్. 2i హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 8 ప్లస్ ఆర్ మైనస్ 2i. సో డివైడెడ్ బై 2, 2ని కామన్ తీసినాం అనుకోండి, 4 ప్లస్ ఆర్ మైనస్ i. దిస్ ఇస్ ద ఫస్ట్, దీస్ ఆర్ ద 2 ఐగన్ వాల్యూస్. దీస్ 2 ఐగన్ వాల్యూస్ని యూజ్ చేస్తూ జనరల్ సొల్యూషన్ రాద్దాం. ఫస్ట్ ఐగన్ వాల్యూ 4 ప్లస్ ఐ, a minus 4 plus i, 3 minus 4 plus i, 1 minus 2 this one, and 1 minus i సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం. 3 minus 4 కాబట్టి 1 minus i, 1 minus 2, 1 minus i. Now we go for the general solution. We have to write anything in the rows, columns and row 1, row 2. ఏ కాలం అయినా జనరల్ సొల్యూషన్ లాగా రాసుకోవచ్చు. మనకి -1 ఇంటూ minus i x1 plus x2 equals to 0. Here x2 equals to, this is the value only. Okay, now substitute that x2 value. There is no x1 term, x2 term is only that one. X1 equals to, there is no x1 term, x2 term we have to substitute here. 1 plus i into x1. Here the common element is x1. Here 1, here 1 plus i. This is the v1 value. Similarly v2 value, this is the 1 plus i. Then we get 1 minus i. These are the bases for each eigen space. These are the models. And another model problem. Find invertible matrix P and matrix C. And matrix C, P నుంచి matrix C of the form A minus B BA such that the given matrix has the form. Given matrix has the form A is equals to PC P inverse. A is equals to PC P inverse అయితే ఏమంటుండు, ఫైండ్ అండ్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ పీని ఫైండ్ అవుట్ చేయమంటండి. సో ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ పీని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో ఫస్ట్ అయితే చూసుకోండి ఒకసారి. గివెన్ దట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నా. లాంబ్డా వాల్యూస్ డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 చూజ్ చేసుకొని 1 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. దెన్ సింప్లిఫై. ఓకే, అసలు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుంది మనకి ఇక్కడ చూడండి ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఫైండ్ అండ్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ మీన్స్ అంటే ఇన్వర్సే కానీ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి ఇన్వర్స్ అంటుండు అంటే పీకి ఇన్వర్స్, అంటే పీ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో మ్యాట్రిక్స్ సి అంటే సి వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే పీని ఫైండ్ అవుట్ అంటే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే పీ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు, సిని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో పీ ఇన్వర్స్ని సిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సిని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే పీ ఇన్వర్స్ని సైడ్ పంపించే సరిపోతుంది. అంటే ఏ వాల్యూ క్వశ్చన్లోనే ఉంటుంది. అండ్ ఆఫ్ పీ ఫైండ్ అవుట్ చేయాలి ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్. పీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? యాక్చువల్గా పీ ఈక్వల్స్ ఏంది మనకి v1 v2 వాల్యూస్ అంటే లాంబ్డా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ వచ్చే v1 v2 వాల్యూస్ ఉంటున్నాయి కదా, అవే మనకి పీ వాల్యూ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆ v1 v2 అనేవి ఎలా ఉంటుందంటే కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ కానీ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ మనకి. సో కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ కాబట్టి మనకి ఆ p1 వాల్యూ ఏంటంటే రియల్ పార్ట్ రాస్తున్నాం, ఇమాజినరీ పార్ట్ రాస్తామండి. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాస్తే దట్ ఈస్ ద కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ అవుతుంది. క్లారిటీగా చూడండి క్వశ్చన్. సో ఫైండ్ ద మ్యాట్రిక్స్ పీని, ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ పీని ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఇన్వర్స్ అంటే
పీ ఇన్వర్స్ ఈక్వల్స్ టు, సో ఇన్వర్స్ ఈక్వల్స్ తెలుసు 1/mod A ఇంటూ అడ్జసెంట్ ఏ అవుతుంది మనకి. అండ్ మ్యాట్రిక్స్ సీని ఫైండ్ అవుట్ చేయాలంటే పీ తెలియాలి, ఎందుకంటే ఈ రెండింటి అటు సైడ్ పంపించేస్తే సరిపోతుంది. సి వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది దీని నుంచి, కండిషన్ నుంచి. సో పీ తెలియాలి, పీ ఈక్వల్స్ టు ఇన్వర్స్ అప్లై చేస్తున్నాం. సో ఇన్వర్స్ మ్యాట్రిక్స్ తెలియాలంటే ఫస్ట్ పీ వాల్యూ తెలుస్తుంది, దానికి ఇన్వర్స్ చేయగలుగుతాను. పీ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి మనం ఇంతకుముందు చేసిన మోడల్స్లో బట్టి పీ ఈక్వల్స్ టు V1 V2 యాక్చువల్గా అంటే V1 V2 ఎన్ని టర్మ్స్ వస్తే అన్ని టర్మ్స్ అనేది పీ వాల్యూ. కానీ ఇక్కడ కాంప్లెక్స్ కాబట్టి ఆ V1 V2 వాల్యూస్ ఎలా ఉంటున్నాయి మనకి, రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. అంటే 1 - I 2 అలా ఉంటుంది. కానీ సో ఆ ఫార్మేషన్లో ఉన్నప్పుడు మనకి మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి రియల్ పార్ట్ ఒకసారి, ఇమాజినరీ పార్ట్ ఒకసారి తీసుకుంటే దట్ ఈస్ ద మ్యాట్రిక్స్ పీ అవుతుంది. So that is the way to find out that. First of all we have to find out that lambda values, eigen values find out చేద్దాం. equals to lambda square minus 4 lambda plus 5 equals to 0 వచ్చింది. మనకు తెలుసు minus b plus r minus b square minus 4ac by 2a అప్లై చేసినాం. 2 plus r minus i వచ్చిందండి. సో వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ వచ్చేసింది, 2 ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. సో 1 ఐగన్ వాల్యూ యూజ్ చేస్తూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ ఆఫ్ V1 V2. ఓకే, 2 plus i a minus 2 plus i అప్లై చేస్తున్నాం. హియర్ అప్లై చేసినాక మనం ఏం చేస్తామంటే జనరల్ సొల్యూషన్ ఏదైనా ఒక సింగిల్ సొల్యూషనే కదా రాసేది. సో సింగిల్ సొల్యూషన్ రాస్తున్నాం. x2 ఈక్వల్స్ తీసుకొని x1 కామన్ తీస్తే ఇక్కడ 2 -1 - i అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూగా V1 కానీ సిమిలర్లీ V2 కూడా రాస్తాం. అక్కడ 1 మైనస్ ఉంటే 1 ప్లస్ కదా. కానీ పీ వాల్యూ ఏంటి అని అంటే ఇక్కడ వచ్చే రియల్ వాల్యూస్ ఇమాజినరీ పార్ట్స్ డైరెక్ట్ పీ లాగా చూజ్ చేసుకోవచ్చు. వై ఇట్ హ్యాస్ టు ఓన్లీ కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ కానీ మనకి ఇక్కడ. సో కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ కాబట్టి మనకి మ్యాట్రిక్స్ ఫామ్లో కావాలి. సో అంటే వచ్చిన దాంట్లోనే రియల్ వాల్యూస్ ఇమాజినరీ పార్ట్స్. వాట్ ఈస్ రియల్ అండ్ ఇమాజినరీ? రియల్ పార్ట్స్ అంటే ఎలా ఉంటున్నాయి, సింగిల్ ఎలిమెంట్స్ అంటే 2 3 4 0 to -∞ +∞ ఆర్ ద రియల్. ఇమాజినరీ పార్ట్స్ అంటే ఐ వాల్యూస్ తోటి ఉండేవనేవి ఇమాజినరీ పార్ట్స్. ఓకే, పై దాంట్లో రియల్ పార్ట్ 2 ఉంది. ఓకే, ఇమాజినరీ పార్ట్ ఉందా, లేదు. ఫస్ట్ రియల్ పార్ట్ రాద్దాం. కింది దాంట్లో రియల్ పార్ట్ -1 ఉంది. ఓకే, పై దాంట్లో నెక్స్ట్ దాంట్లో రియల్ పార్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ పై దాంట్లో ఇమాజినరీ పార్ట్ ఉందా, లేదు. కింద దాంట్లో ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి -1. ఇలా అండి, క్లారిటీగా చూసుకోండి ఒకసారి. రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ అది చెక్ చేద్దాం ఫస్ట్. పీ ఈక్వల్స్ టు ఫస్ట్ రియల్ పార్ట్ అండి. ఈ ప్లేస్లో రియల్ పార్ట్, ఈ ప్లేస్లో ఇమాజినరీ పార్ట్ ఇక్కడ రాసాం చూసుకోండి. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో రియల్ పార్ట్ ఉంది, రైట్ సైడ్లో ఇమాజినరీ పార్ట్. ఓకే, పీ ఈక్వల్స్ టు హియర్ ఫస్ట్ రో సెకండ్ రో. ఫస్ట్ రో ఏముంది, ఓన్లీ 2నే ఉందండి. 2నే ఉందంటే రియల్ పార్ట్ ఓన్లీ. సెకండ్ రో ఏముంది, -1 - i ఉంది అంటే రియల్ పార్ట్ ఉంది అందులో -1. మళ్ళీ అయిపోయింది, ఇది రియల్ పార్ట్ అయిపోయింది. ఇమాజినరీ పార్ట్కి వెళ్దాం. సో ఇమాజినరీ పార్ట్ ఫస్ట్ రోలో ఇమాజినరీ పార్ట్ ఉందా, లేదు. సెకండ్ రోలో ఇమాజినరీ పార్ట్ ఏముంది, -1 ఉంది. సో ఇలా అండి, దట్ ఈస్ ద పీ వాల్యూ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, పీ వాల్యూ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ మీన్స్ పీ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పీ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/ad - bc ఇంటూ d - b - c - a. వై ఇట్ హ్యాస్ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి సింప్లిఫై చేసుకుంటే ఇన్వర్ట్ వచ్చేసింది. ఇన్వర్స్ అయిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మ్యాట్రిక్స్ సిని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాక్చువల్గా ఏ ఈక్వల్స్ టు పీ ఇన్వర్స్ పీసీ పీ ఇన్వర్స్. సి ఈక్వల్స్ టు ఏమవుతుంది, పంపించేస్తే పీ ఇన్వర్స్ ఏ పీ అవుతుంది. ఏ వాల్యూ తెలుసు, పీ వాల్యూ తెలుసు, పీ ఇన్వర్స్ వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటాం అనుకోండి, దట్ ఈస్ ద రిజల్టెంట్ వాల్యూ. చూసుకోండి ఇక్కడ సి వాల్యూ వచ్చేసింది 2 1 -1 2. సో సేమ్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వన్ ఏ డిటర్మినెంట్ను ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లాంబ్డా వాల్యూ వస్తుంది 1 + r - లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసి జనరల్ సొల్యూషన్ రాస్తాం. సబ్స్టిట్యూట్ చేసినాక జనరల్ సొల్యూషన్ రాసినాక x1 వస్తుంది. కానీ ఇప్పుడు రియల్ పార్ట్ రాస్తున్నాం. p ఈక్వల్స్ టు 5 1 రియల్ పార్ట్ పై దాంట్లో లేదు కాబట్టి, ఇమాజినరీ పార్ట్ పై దాంట్లో లేదు కాబట్టి 0 3. పీ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఏ వాల్యూ అడుగుతాం, ఏ ఈక్వల్స్ టు పీ ఇన్వర్స్ పీ తెలుసు, పీసీ పీ ఇన్వర్స్ తెలుసు కాబట్టి సి ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఓన్లీ సబ్స్టిట్యూషన్ చేసి మ్యాట్రిక్స్ మల్టిఫికేషన్లోనే దట్ ఈస్ ద ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ పీ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కానీ మీకు ఈ పీ ఒక్కటి తెలియాలండి. పీ అంటే ఏంటంటే రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. సో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఎలా రాసుకుంటున్నామో అది తెలుసుకోండి. 5 1 + 3i ఉందండి. అంటే ఫస్ట్ రియల్ చూసుకుంటాం. పై దాంట్లో రియల్ ఉందా, ఓకే ఉందండి. కింది దాంట్లో రియల్ ఉందా, ఉంది. ఓకే, నెక్స్ట్ ఇమాజినరీ చూసుకోవాలి. పై దాంట్లో ఇమాజినరీ ఉన్నాయా, లేవు 0. సో కింది దాంట్లో ఇమాజినరీ ఉన్నాయా, ఉన్నవి 3. ఇలా అండి, అది రాసేది అదొకటి కన్ఫ్యూజ్ కాకుండా చాలు.
మిగతాదంతా ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ మోడల్స్, జస్ట్ ఓన్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ హియర్. తెలుసు మీకు ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం, సెకండ్ రో విత్ ఫస్ట్, సెకండ్ రో విత్ సెకండ్ కాలం. సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రాసెస్. దీస్ ఆర్ ద కాంప్లెక్స్ ఐగన్ వాల్యూస్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.